సంఖ్యాకాండం 2వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 2వ అధ్యాయాన్ని చదువుకుంటాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాలెపు ధ్వజం గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మినదాబు కుమారుడైన నయోసోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇశ్శారు గోత్రికులు దిగవలెను. సుయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,400 మంది. అతని సమీపమున జబూలూను గోత్రికులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఏలియాబు జబూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదాపాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవలెను. రూబేను పాలెపు ధ్వజం వారి వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయారు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సురిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రం ఉండవలెను. రగుయేలు కుమారుడైన ఏలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెంలో లెక్కింపబడిన వారు వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెం నడుమను సాగి నడవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన తన వరుసలో సాగి నడవలెను. ఎఫ్రాయిం సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామ ఎఫ్రాయిం కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పెదనూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిం పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవలెను. దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఓక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నప్తాలి గోత్రికులు ఉండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నప్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దానుపాలెంలో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ తమ ధ్వజముల ప్రకారం కడపటి గుంపులో నడవలెను. వీరు ఇజ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారం లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇజ్రాయేలులలో తమను లెక్కించుకొనలేదు. అట్లు ఇజ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీ ఘనమైన నామమునకు వందనాలు.
ఈ ఉదయకాల సమయంలో నీ ఘనమైన నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మీరు ఎంతో మంచి దేవుడు. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు. ప్రభా, భూమి మీద సాతాను ప్రవేశపెట్టిన ఈ చెడును తీసివేయుటకై మరి మీరు మనుష్య కుమారునిగా ఈ లోకంలో ప్రత్యక్షమైనందుకై స్తోత్రములు. సాతాను క్రియలను లయం చేయుటకే మరి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన వాక్యంలో రాయబడినట్టు ప్రజలు మంచి మార్గంలో నీతి మార్గంలో నడిచి నీ చేత దీవించబడినట్లుగా సహాయపడుతురండి. ఈ వాక్య భాగాన్ని దీవించండి. యేసుప్రభువు వారి నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభములు తెలియజేస్తుంటున్నాం. సంఖ్యాకాండం 2వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ 2వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఎవరు, ఉత్తరమున ఎవరు ఉండాలి, దక్షిణమున ఎవరు ఉండాలి, తూర్పున ఎవరు ఉండాలా, పడమట ఎవరు ఉండాలా, మరి ఆ మిగతా స్థలాలలో ఎవరు ఉండాలా అనేటటువంటి విషయాలను దేవుడు మోషేకు తెలియజేస్తూ వచ్చినాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే ఒక విషయం ఏమిటంటే దేవుడు ఒక క్రమాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు మరి 2 రొట్టెలు 5 చేపలు మరి 5,000 మందికి పంచక మునుపు దేవుడు ఒక మాట చెప్తూ వచ్చినాడు. 50 మంది మరియు చొప్పున ప్రజలను పంక్తులుగా కూర్చోబెట్టమని సెలవిచ్చినాడు. దేవుడు బైబిల్ అంతట్లో కూడా ఒక శ్రేష్టమైనటువంటి క్రమంతో కూడినటువంటి పద్ధతిని మానవులకు తెలియజేస్తూ వచ్చినాడు. మానవులు ఏ రీతిగా జీవించాలి, మానవులు నివసించేటటువంటి గృహాలు ఎట్లా ఉండాలి, తర్వాత మానవులు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, తర్వాత మానవులు మరి ఏ రీతిగా నడుచుకోవాలి, వీటన్నిటిని దేవుడు తన గ్రంథమందు రాయించినాడు. ఎప్పుడైతే ఆయన పద్ధతిని, ఆయన క్రమాన్ని మనము అనుసరిస్తామో ఎంతో దీవించబడతాం. ఒక మాట చదువుకొని ముగించుకుంటాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. ఇజ్రాయేలులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మొదటి వలె చెక్కునములు చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకొనెను. 2వ వచనం, సంఖ్యాకాండం 24:2. బిలాము కనులెత్తి ఇజ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. ప్రియమైనటువంటి వారలారా, ఎక్కడ ప్రజలు ఒక క్రమశిక్షణ కలిగి నడుచుకుంటారో, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తారో, ఒక క్రమ పద్ధతిలో ఉంటారో అక్కడ దేవుని ఆత్మ వారి మధ్య నివసించును. ఇక్కడ బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. మన ఇంట్లో ఉండే వస్తువులు ఎంత క్రమంగా ఉంచుకోవాలి, మన చుట్టూ ఉండే పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మనం ధరించే బట్టలు ఎంత శుభ్రంగా ఉండాలి, మనం మాట్లాడే మాట, మనం జీవించే తీరు ఎంత దేవునికి అనుకూలంగా ఉండాలో మనం గమనించగలం. ఈ రీతిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీదకి వచ్చును. ప్రభు ఆ రీతిగా సహాయపడుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. సమయంలో నీ వాక్యాన్ని విన్నవారు దీవించబడ్డానికి సాయం చేయండి, వారి కుటుంబాలను దీవించండి. మరి భూమి మీద ఉన్న చెడును తీసివేసి మంచిగా ప్రజలు జీవించడానికి సహాయపడుతున్నారండి. అందరినీ రక్షణ మార్గంలోకి నడిపించండి. యేసు ప్రభువు వారి నామం పేరట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.